హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బైనాన్షియల్ ఎక్స్పాన్షన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ జేఈఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ వచ్చిన క్వశ్చన్స్ సంబంధించి సొల్యూషన్స్ దీంట్లో ఈ వీడియోలో మనం చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ క్వశ్చన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 18 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x power 4 minus 1 by x cube whole power 15 అనేది మన క్వశ్చన్. దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? కోఎఫిషియంట్ ఆఫ్ x power 18ని మనం ఫైండ్ అవుట్ చేయాలా. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకు బైనాన్షియల్ ఎక్స్పాన్షన్ సంబంధించిన ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. మనకు బైనాన్షియల్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన జనరల్ టర్మ్ యొక్క ఫార్ములా ఏంటి? TR+1 ఈక్వల్ టు NCR ఇంటూ x power n minus r ఇంటూ y power r. ఈ ఫార్ములా మనకు గుర్తుంటే ఈజీగా మనం ఎగ్జామ్లో వితిన్ సెకండ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటిది? x power 4 minus 1 by x cube whole power 15 అనేది మన ఎక్స్పాన్షన్. ఇక్కడ మనం ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? x power 18 యొక్క కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మన కోఎఫిషియంట్ ఏంటిది? NCR అనేది మన కోఎఫిషియంట్. ఇది మన కోఎఫిషియంట్. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆర్త్ టర్మ్, ఈ ఎక్స్పాన్షన్లోని ఆర్త్ టర్మ్ ఏంటిదో మనం చూద్దాం. TR+1 ఈక్వల్ టు 15 CR x పవర్ x అంటే ఏంటిది? ఇక్కడ x power 4 హోల్ పవర్ 15 మైనస్ r, y minus 1 by x cube హోల్ పవర్ r. 15 CR ఫర్దర్గా సింప్లిఫై చేస్తే x power 16 minus 4r minus 1 whole power r. x న్యూమరేటర్కి తీసుకుని వస్తే x power minus 3 into r that equal to 15 CR x power 60 minus 4r minus 3r into minus 1 whole power r. ఇప్పుడు దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు? x power 18 యొక్క కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు ముందు x power 18 కోఎఫిషియంట్ రావాలంటే r తెలియాల. మనకు r ఏమి ఇచ్చారు? x పవర్ ఎంత ఏమి ఇచ్చారు? 18 అని ఇచ్చారు. అంటే ఇక్కడ x power 60 minus 4r minus 3r ఈక్వల్ టు x power 18. అంటే 60 minus 4r minus 3r ఈక్వల్ టు 18. 60 minus 7r equal to 18. 7r equal to 60 minus 18. అంటే r equal to 42 by 7. That implies r equal to 6. మనకు r ఎంత వచ్చింది? 6 వచ్చింది. r 6 అంటే కోఎఫిషియంట్, మన కోఎఫిషియంట్ ఏంటిది? 15 CR. కోఎఫిషియంట్ ఈజ్ 15 C6. R మనకి 6 వచ్చింది కాబట్టి 15 6. x power 18 యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 15 C6. మనకు ఆన్సర్లో 15 6 ఉందా? ఉంది. ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇలా మనం బైనాన్షియల్ ఎక్స్పాన్షన్ ఇచ్చి x+y హోల్ పవర్ n ఫార్మాట్లో ఉన్న బైనాన్షియల్ ఎక్స్పాన్షన్ ఇచ్చి మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఆర్త్ టర్మ్ యొక్క ఫార్ములా మనకి కనుక గుర్తు ఉంటే ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్ని వితిన్ సెకండ్ సాల్వ్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చారు? లెట్ A and B
be two non-zero real numbers. If the coefficient of x in the expansion of ax square plus 70/27 bx whole power 4 is equal to the coefficient of x power minus 5 in the expansion of ax minus 1/bx square whole power 7, then the value of 2b is, ఇక్కడ మనం వాల్యూ ఆఫ్ 2b కనుక్కోవాలి. మనకి ఇంకోటి ఏమి ఇచ్చారు, ఈ ఎక్స్పాన్షన్లో ఉన్న ఎక్స్ పవర్ 5కు ఈ ఎక్స్పాన్షన్లో ఉన్న ఎక్స్ పవర్ మైనస్ 5 యొక్క కోఎఫిషియంట్ రెండు ఈక్వల్ అంటున్నారు. ముందు మనం కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా ఆ ఎక్స్పాన్షన్ నుంచి. ముందు దానికి సంబంధించిన సొల్యూషన్ ఇక్కడ చూద్దాం. మనకి ఎక్స్పాన్షన్ యొక్క ఫార్ములా ఏంది, TR+1 = NCR ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ r ఇంటూ y పవర్ r. ఇది మనకు ఆర్త్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ యొక్క ఫార్ములా. ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఏమని ఇచ్చారు, ax² ప్లస్ 70/27bx whole power 4. X power, if the coefficient of x power 5 in the expansion of is equal to అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆర్త్ టర్మ్ ఏదా TR+1 = ముందు ఆర్ కనుక్కోవాలి కదా మనం. ఎక్స్ పవర్ 5 ఎన్నో టర్మ్లో మనకు ఆ ఎక్స్పాన్షన్ వస్తుంది అనేది NCR అంటే ఫస్ట్గా ఆర్త్ టర్మ్ కనుక్కోవాలి. ఆర్త్ టర్మ్ కనుక్కోవాలంటే చూద్దాం. ఎక్స్పాన్షన్ ఆర్త్ టర్మ్ ఏంటిది, 4CR ఇంటూ ax² హోల్ పవర్ 4 మైనస్ r ఇంటూ 70/27bx హోల్ పవర్ r. ఇప్పుడు ఎక్స్ యొక్క పవర్ వరకు సింప్లిఫై చేద్దాం ఫస్ట్. అంటే ఎక్స్ పవర్ 8 మైనస్ 2r ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ r ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5. అంటే 8 మైనస్ 7r మైనస్ r ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైస్ 7r కాదు, సారీ 2. అంటే 8 మైనస్ 3r ఈక్వల్ టు 5. 3r ఈక్వల్ టు 3. దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు 1. అంటే r ఈక్వల్ టు 1 టర్మ్ ఎక్స్ పవర్ 5 అనేది ఆ ఎక్స్పాన్షన్లో ఫస్ట్ టర్మ్ అనేది ఎక్స్ పవర్ 5. అప్పుడు మనకు కోఎఫిషియంట్ ఏమవుతుంది ఇక్కడ టోటల్గా R1 అయినప్పుడు 4C1 ఇంటూ a పవర్ 4 మైనస్ 1 ఇంటూ 70/27b. దట్ ఇంప్లైస్ 4C1 ఇంటూ a³ ఇంటూ 70/27b. ఇది దీని యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ 5 యొక్క కోఎఫిషియంట్. ఎక్స్ పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ మనకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనకేంటిది, ఎక్స్పాన్షన్ ax మైనస్ 1/bx² హోల్ పవర్ 7. ax మైనస్ 1/bx² హోల్ పవర్ 7. ఏమన్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ x మైనస్ 5 అన్నాడు. మనం ఇప్పుడు ఆర్త్ టర్మ్ ఫార్ములా వేద్దాం. ఆర్త్ టర్మ్ ఫార్ములా ఏంటిది, 7CR ఇంటూ ax హోల్ పవర్ 7 మైనస్ r ఇంటూ మైనస్ 1/bx² హోల్ పవర్ r.
ఇప్పుడు ఎక్స్ వరకు సపరేట్ తీద్దాం. మనకి ఇక్కడ ఏమని చెప్పారు, ఎక్స్ పవర్ -5 కోఎఫిషియంట్ కావాలి. అప్పుడు ఏంటిది, ఎక్స్ పవర్ 7 - r ఇంటూ ఎక్స్ పవర్ -2r ఈక్వల్ టు ఎక్స్ పవర్ -5. దట్ ఇంప్లైస్ 7 - r - 2r ఈక్వల్ టు -5. 7 + 5 ఈక్వల్ టు 3r. దట్ ఇంప్లైస్ 3r ఈక్వల్ టు 12. దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు 4. ఇక్కడ r ఈక్వల్ టు 4. అప్పుడు ఎక్స్ పవర్ -5 యొక్క కోఎఫిషియంట్ మనకి ఏమవుతుంది, 7c4 ఇంటూ a పవర్ 7 - 4 ఇంటూ -1/b whole power 4. That implies 7c4 a cube 1/b power 4. మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు అనుకున్నాం. మనకి ప్రాబ్లంలో ఏమని ఇచ్చారు, ఎక్స్ పవర్ 5 యొక్క ఈ ఫస్ట్ ఎక్స్పాన్షన్ యొక్క ఎక్స్ పవర్ 5 టర్మ్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ -5 ఒక కోఎఫిషియంట్ సెకండ్ ఎక్స్పాన్షన్కి సంబంధించి రెండు ఈక్వల్ అని ఇచ్చారు. మనకు ఫస్ట్ ఎక్స్పాన్షన్ యొక్క ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ ఎంత, మనకి 4c1 ఇంటూ a క్యూబ్ ఇంటూ 70/27b. 4c1 a క్యూబ్ ఇంటూ 70/27b. ఇది ఫస్ట్ ఎక్స్పాన్షన్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్. మళ్ళీ సెకండ్ ఎక్స్పాన్షన్ యొక్క కోఎఫిషియంట్ మనకి ఎంత వచ్చింది, 7c4 a క్యూబ్ ఇంటూ 1/b4. 7c4 a క్యూబ్ ఇంటూ 1/b పవర్ 4. a క్యూబ్ క్యాన్సిల్. మనకి ఎన్సిఆర్ ఫార్ములా ఏంది, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా ఉపయోగించుకుంటే మనకు ఎన్సిఆర్ వస్తుంది. అప్పుడు 4c1 ఏమవుతుంది, 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 70/27b. దట్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/b పవర్ 4. దట్ ఇంప్లైస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్లో 4 ఫ్యాక్టోరియల్ పోతే 4 మిగులుద్ది. 4 ఇంటూ 70/27b ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 6 ఇంటూ 7/1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1/b పవర్ 4. 7 10s are 5 2s are ఇది 6 క్యాన్సిల్ అంటే ఎంత, 4 2s are 8. 8/27b ఈక్వల్ టు 1/b పవర్ 4. 8/27b ఈక్వల్ టు 1/b పవర్ 4. b ఇక్కడ b క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ 8/27 ఈక్వల్ టు 1/b క్యూబ్. దట్ ఇంప్లైస్ b క్యూబ్ ఈక్వల్ టు 27/8. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు cubed root of 27/8. That implies b equal to 3/2 whole power 3
whole power 1/3. 3 cancel. That implies b equal to 3/2. 2b equal to 3. This is the answer. మన క్వశ్చన్లో ఏమని అడిగారు, 2b వాల్యూ కనుక్కోమని ఇచ్చారు. మనకి 2b వాల్యూ ఎంత వచ్చింది, 3. ఇలా మనం ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఫార్ములా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు జేఈ మెయిన్స్లో వచ్చిన ఇంకొక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో ఏమని ఇచ్చారు, కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఇన్ ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చారు, x+y హోల్ పవర్ ఇన్ ఎక్స్పాన్షన్ అండ్ x⁻−7 ఇన్ ఆర్ ఈక్వల్. కోఎఫిషియన్స్ x⁴ x⁻−7 రెండు ఈక్వల్ అన్నారు. ఇది కూడా ఇందాక ప్రాబ్లం లాగానే. ఈ ప్రాబ్లం మీరు చేసి నాకు దీని యొక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంతవరకు నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో నేను తెలుసుకోగలుగుతాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు జేఈ మెయిన్స్కి సంబంధించి ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్లో కానీ ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ ఈ మెయిల్కి మెయిల్ చేయండి. నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వితిన్ షార్ట్ పీరియడ్లోనే మీకు వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.